ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2,40,000 కోట్ల రూపాయలు నయా పైసా లంచం అనేది ఎక్కడ అవకాశం లేకుండా సరాసరి పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అకౌంట్లోకి వేయటమే కాకుండా విద్య కోసం ఈ 55 మాసాల్లో విద్య కోసం అంటే ఎందుకంటే జగన్ నమ్మేది ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పైచీలకు ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్లోని ఆ ఇళ్లలో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు కోసం 70,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ రాష్ట్రంలో చదువుని అభివృద్ధి చేయడం కోసం, చదువుని బాగు చేయడం కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మదంతో కావరంతో మాట్లాడినటువంటి మాట చదువులు ప్రభుత్వం బాధ్యత కాదు, చదువు చెప్పించటం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడికి ఓనమాలు దగ్గరించి డిగ్రీ చదివే వరకు కూడా చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని బాధ్యతతో మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తెల్లవారుజామున తలుపు తట్టి నిద్ర లేపి చేతిలో డబ్బులు పెట్టేటువంటి పెన్షన్ 64 లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ విలువ సాలీనా భారతదేశంలో మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకోండి, అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుంచి అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా మీ ఇష్టం, ఎక్కడ తీసుకున్నా కూడా 8,000 కోట్ల బడ్జెట్ మించి ఏ రాష్ట్రంలో లేదు. పెన్షన్ల బడ్జెట్ ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ల బడ్జెట్ విలువ 8,000 కోట్ల రూపాయల మించి ఒక్క పైసా కూడా ఎక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ విలువ 20,000 కోట్ల పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతుంది. 20,000 కోట్ల పైబడి సంవత్సరానికి. ఇవాళ వీళ్ళ ముగ్గురు మాట్లాడతారు. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇద్దరు మాయగాళ్ళు, పెద్ద మాయగాడు, చిన్న మాయగాడు, ఒక బేరగాడు. వీళ్ళ ముగ్గురు సభ పెట్టి జనాల్ని మరొకసారి మోసం చేసే టక్కు టమారు విద్య కోసం రకరకాల సర్కసులు చేస్తూ ఇవాళ మనందరినీ మోసం చేయటానికి కులాల పేరుతో, మతాల పేరుతో, దొంగ హామీల పేరుతో ఎర్రచూపి మరొక్కసారి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాకి ఇద్దరు మాయగాళ్ళు, ఒక బేరగాడు కలిసి బయలుదేరారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా జాగరూకతో ఉండమని చెప్పని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. హరిరామ్ జోగి గారు లెటర్ రాశారా? ఏమనండి? జోగయ్య గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆయన మంచోడో, తెంగరోడో, చిన్నపిల్లోడో, అమాయకుడో మనకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఫుల్గా క్లారిటీతో ఉన్నాడని ఆయన అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసమే నేను ఉన్నానని చెప్పాడు. లోకేష్ గారు కూడా విడమర్చి చెప్పాడు.
జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా ఉంటే, హరిరామ జోగయ్య గారు లాంటి అమాయక జనం ఎవరన్నా జనసేనలో ఉంటే గనక అరే వినండిరా బాబు అని చెప్తున్నాడు. ఏమని? మా నానంత సమర్థత, మా నానంత అనుభవం పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి మా నానే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఈ మాట నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము 4 గోళ్ల మధ్య మా గదిలో మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు చెప్పాడని కూడా చెప్పాడు కదా, చెప్పకనే చెప్పాడు కదా. మీరు కావాలంటే ఆ మాటలు వినండి, నేను కూడా విన్నాను. మీరు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వారి మిత్రుడు అడిగాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడింది నేను విన్నాను. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మా నాన్నంత అనుభవం, మా నాన్నంత సమర్థుడు ఎవడూ లేడు పవన్ కళ్యాణ్ అంటే. దాని అర్థం పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంత ముసలోడు, చంద్రబాబు అంత ఏదో ఒక రకమైన తెలివితేటలు ఉన్నోడు కావాలి అని చెప్తున్నాడు. అంటే ఏతావాత వాళ్ళు ఇచ్చేది 25 సీట్లని ఆయన చెప్తున్నాడు. 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 25 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఆఫ్ ది రికార్డు విలేకరులకు కూడా చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయనకు కూడా చెప్పాడంట, ఆ 25 సీట్లలో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. ఏతావాత ఏంటి అంటే మేమేమో సరాసరి సభ్యత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దమ్ముగా చెప్తున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ తెలుగుదేశమే, కాకపోతే యాషాలు వేసుకుంటా మాధవ్ పార్టీ తల మెడలో బోర్డు వేసుకుని మాధవ్ పార్టీ, మాధవ్ యువగళం, మాధవ్ నవశాఖం, మాధవ్ ముసలి శాఖం అని ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. ఏతావాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇప్పించడం కోసమే ఆయన హరహరం ప్రయత్నం చేస్తున్నాడు 2014 నుంచి. సరే, అభ్యర్థులను మార్చంది ఎవరు? రాజకీయాల్లో అభ్యర్థుల్ని మార్చంది ఎవరు? మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడు? మోడీ గారు గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వారణాసి వెళ్ళలేదా? మోడీ గారిని ఏం అనలేవే. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకేష్ దేవురు మందలగిరి ఎట్టా వచ్చాడు? మందలగిరా లోకేష్ది? మందలగిరి కాదు కదా, మరి మందలగిరి ఎట్టా వచ్చాడు? పవన్ కళ్యాణ్ది గాజువాక కాదు కదా. కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు? మీ ఇష్టం. తెలుగుదేశం పార్టీలో ఎన్ని సీట్లను ఏం చేశాడు? అలాగే చంద్రపూడిలో పోటీ చేసింది ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు పెట్టాడు, ఆవిడ దేవురు అక్కడికి ఎక్కడికి వచ్చింది? ఒక ఆవిడ వైజాగ్ దగ్గర నుంచి నక్కపల్లి దగ్గర నుంచి కొవ్వూరు బిడ్జికాడికి వచ్చింది. నక్కపల్లిలో ములిగితే కొవ్వూరు బిడ్జికాడి తేలింది ఆవిడ. ఎట్లా తేలింది? ఎవరు వీళ్ళందరూ అంటున్నా? ఎక్కడి నుంచి ఎక్కడ ములుగుతున్నారు, ఎక్కడ తేలుతున్నారు? ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్ని ఒకటే అర కాదు, మీకు జిల్లాల వారి లిస్ట్ చెప్పండి, లిస్ట్ చెప్తాం.